హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సెండ్నీ సిటీ హాస్పిటల్, విజయవాడ. మోస్ట్ కామన్గా మన ఓపీకి వచ్చే వాళ్ళలో చాలా మంది తీవ్రమైన తలనొప్పితో బాధపడతా ఉంటారు. వాళ్ళ స్కాన్స్ కానీ ఎంఆర్ఐస్ కానీ అన్ని నార్మల్గా ఉంటాయి. సో వీళ్ళు అడిగే క్వశ్చన్ అండి, మా స్కాన్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి కదా, మాకు తలనొప్పి ఎందుకు వస్తుందని అడుగుతూ ఉంటారండి. సో మనం చూస్తే దీన్ని 2 కేటగిరీస్గా మనం విభజించవచ్చు. ఒకటి 50 ఏళ్ల లోపు వాళ్ళు, 50 ఏళ్ళ పైబడిన వారు. సో 50 ఏళ్ళ లోపు స్కాన్స్ నార్మల్గా ఉండి వచ్చే తలనొప్పి, తీవ్రంగా వచ్చే తలనొప్పి మైగ్రేన్ అండి. 50 ఏళ్ళ పైబడి ఇది 2వ కేటగిరీ. వచ్చే తలనొప్పి జెయింట్ సెల్ ఆర్థరైటిస్ ఆర్ రోగనిరోధక శక్తిలో ఇబ్బంది వల్ల రక్తనాళాల మీద పనిచేసే ఒక డిసీజ్ వల్ల వచ్చే తలనొప్పి అండి. సో ఇందులో ఫస్ట్ కేటగిరీ చూద్దామండి. 50 ఏళ్ళ లోపు తీవ్రమైన తలనొప్పి, స్కాన్స్ నార్మల్గా ఉండి రోజువారీ పని వాళ్ళు చేసుకోలేకుండా నెలకి 5 నుంచి 6 సార్లు తలనొప్పి వస్తా, అంటే 5-6 రోజులు, రోజుకి 7-8 గంటల పాటు తలనొప్పి వస్తా, ఈవెన్ వాళ్ళ జాబ్కి సెలవు పెట్టాల్సి వచ్చే తలనొప్పి అండి. మైగ్రేన్ తలనొప్పి. దీనివల్ల వాళ్ళు జాబ్లో ఇబ్బంది పడతా ఉంటారు. సో దీని యొక్క ఫీచర్స్ చూద్దామండి. మైగ్రేన్ బ్రాడ్గా మనం క్లాసిఫై చేస్తే సింపుల్ మైగ్రేన్ అండ్ క్లాసికల్ మైగ్రేన్ అనే 2 కేటగిరీస్గా ఉంటాయి. సింపుల్ మైగ్రేన్ అంటే జనరల్గా మైగ్రేన్ అంటే స్పార్శ తలనొప్పి అంటాం. స్పార్శ అంటే ఒక హాఫ్, అంటే కుడి భాగం కానీ ఎడమ భాగంగానే తలనొప్పి వస్తూ ఉంటుంది. వీటికి కొన్ని ఫీచర్స్ ఉంటాయండి తలనొప్పికి. ఎవరైనా మాట్లాడినా, దాంతోపాటు ఎక్కువ లైట్లు చూసినా, కొన్ని రకాలైన సెంట్లు లేదా పెట్రోల్ వాసన చూసినప్పుడు వీళ్ళు తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. దాంతోపాటు వాంతి కూడా వచ్చే అవకాశం అని, వాంతి వచ్చినట్టు ఉండటం కానీ వాంతి రావటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది సింపుల్ మైగ్రేన్ అండి. 2వ కేటగిరీ ఆఫ్ హెడేక్ అండి క్లాసికల్ మైగ్రేన్. క్లాసికల్ మైగ్రేన్ వచ్చే ఆరా అంటాం. ఆరా అంటే మనకి తలనొప్పి వచ్చే ముందర మెరుపులు లాగా కనపడటం, కళ్ళు మసకబారటం అనేది జరుగుతుందండి. ఇది వార్నింగ్ సైన్ ఆఫ్ మైగ్రేన్ అండి. ఆ తర్వాత మైగ్రేన్ ఇట్ సెల్ఫ్, అంటే వాళ్ళకి సివియర్ గా ఒకవైపు హెడేక్ వస్తుంది, ఎక్కువ టైం వీళ్ళు నిద్రపోవడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇంకా పోస్ట్ మైగ్రేన్ ఫీచర్స్. మైగ్రేన్ తగ్గేటప్పుడు కొంతమందికి కాలు చేయి చచ్చులాగా రావటం, కొంతమంది చెయ్యి కాలు పట్టుకోల్పోవటం అనేది జరుగుతుంది. చాలా మంది ఇది పక్షవాతం అనుకుంటారు, కానీ ఈ క్లాసికల్ హిస్టరీ కనుక మనం తీసుకుంటే వీళ్ళది మనం క్లాసికల్ మైగ్రేన్ అనే ఒక డిజార్డర్ అనేది మనం ఐడెంటిఫై చేసి సరైన థెరపీ చేయాలండి. జనరల్గా వీళ్ళ స్కాన్స్ అనేవి నార్మల్గా ఉంటాయండి, కానీ డెఫినెట్గా వీళ్ళకి ఇమేజింగ్ అనేది అవసరం అండి. ఎందుకంటే కొన్ని రకాలైన కణాల జబ్బుల్లో కూడా ఇటువంటి తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మైగ్రేన్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మనం చూద్దామండి. ఒకటి ఫార్మకలాజికల్, రెండోది నార్మల్ ఫార్మకలాజికల్, అంటే మందుల అవసరం లేకుండేది. అందులో లైఫ్ స్టైల్ చేంజెస్, కొన్ని రకాలైన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మార్చుకోవాలి. అందులో స్వీట్స్, చాక్లెట్స్, బేకరీ ప్రొడక్ట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఫ్రిడ్జ్లో ఐటమ్స్, కేక్స్, బర్గర్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. రోజువారీ ఫిక్స్డ్ లైఫ్ స్టైల్ ఉండాలి, అంటే టైం టు టైం అట్లీస్ట్ మన సాయంత్రం పూట 6 to 7 hours అనేది నిద్ర అనేది ముఖ్యం. అతి ముఖ్యమైనదండి, వీళ్ళు ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలండి. 2 మెడికేషన్. ఎవరికి మెడికేషన్, ఎటువంటి మెడికేషన్ అవసరం అనేది మనం ఇప్పుడు చూద్దామండి. ప్రొఫైలాక్టిక్ మెడికేషన్ అంటే తలనొప్పి రాకుండా కొన్ని మందులు వాడాల్సి వస్తుంది. ఇవి 2 నెలల నుంచి 3 నెలలు వాడాల్సి వస్తుంది. ఇది ఎవరికి అవసరం అంటే ఈ తలనొప్పి నెలకి 4 నుంచి 6 సార్లు రావడం, లేకపోతే ఒక్కరోజే వచ్చినా కూడా తీవ్రంగా 24 గంటల కంటే ఎక్కువగా ఉంటే కనుక మనం ఈ ప్రొఫైలాక్టిక్ మెడికేషన్ అనేది వాడాలండి. రెండోది, తీవ్రమైన తలనొప్పి వచ్చింది, తట్టుకోలేకపోతా ఉన్నాం, దీంట్లో మాత్రం అబార్టివ్ మెడికేషన్ అనేది వాడాల్సి వస్తుంది, సో దట్ వాళ్ళు దినచర్య వాళ్ళు చేసుకోగలగటానికి. ఇందులో ప్రథమ నొప్పికి సంబంధించిన మాత్రలు, రెండోది కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా వీళ్ళకున్న తీవ్రమైన తలనొప్పి అనేది మనం అబార్ట్ చేయగలుగుతామండి. 2వ కేటగిరీ ఆఫ్ హెడేక్ అండి, వేర్ ఇమేజింగ్ నార్మల్ గా ఉండి సివియర్ తలనొప్పి వచ్చేది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా పెద్దవాళ్ళలో వస్తుంది. 50 ఏళ్ళ పైబడిన వాళ్ళలో ఈ తలనొప్పి అనేది చూస్తూ ఉంటాం. ఇదే జెయింట్ సెల్ ఆర్థరైటిస్. దీని ఫీచర్స్ అండి, జనరల్ గా ఇది టెంపరల్, అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒకవైపు వస్తూ ఉంటుంది. దాంతోపాటు రక్తనాళం పొంగినట్టుగా కూడా ఉంటుందండి. ఇది ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం అండి. ఎందుకంటే ఇది కనుక మనం ఐడెంటిఫై చేయకపోతే లోపల ఉన్న రక్తనాళాలు మూసుకుపోయి కొంతమందికి కంటి చూపు పోవడం, కొంతమందికి పక్షవాతాల్లాగా రావడం అనేది కూడా జరుగుతుందండి. ఇది ప్రాపర్ గా డయాగ్నోస్ చేసుకొని ట్రీట్ చేస్తే మాత్రం ఇది ట్రీటబుల్ డిజార్డర్. సో మనం చూసాం కదండి, ఇమేజింగ్ నార్మల్ గా ఉంది, అంటే ఎంఆర్ఐ నార్మల్ గా ఉండి తీవ్రమైన తలనొప్పి ఎందుకు వస్తుందో మనం ఇప్పుడు ఈ బ్రీఫ్గా ఈ టాక్లో చూసాం. సరైన వైద్యం చేసుకోగలిగితే కనుక ఈ తలనొప్పుల నుంచి రిలీఫ్ ఉండి మన దినచర్య మనం చేసుకోగలుగుతామండి. థ్యాంక్ యూ.